మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో భారీ మోసం జరిగింది. వినియోగదారులకు అధిక వడ్డీ ఆశ చూపి 517 మంది నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసి నిందితులు ఉడాయించారు. తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న నిమ్మగడ్డ వాణిబాల ఫ్యామిలీ ఈ కుంభకోణంలో ప్రధాన నిందితులుగా బాధితులు ఫిర్యాదులో తెలిపారు. బాధితులంతా బషీర్బాగ్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అబిడ్స్లోని శ్రీ ప్రియాంక ఎంటర్ప్రైజెస్లో భారీ మోసం జరిగింది. వినియోగదారులకు అధిక వడ్డీ ఆశ చూపి 517 మంది నుంచి 200 కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు నిందితులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లేటెస్ట్ అప్డేట్ని మరో రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ లో జనరల్ మేనేజర్ గా పనిచేస్తున్నటువంటి వాణి బాల తన భర్త కొడుకుతో కలిసి వేరే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ వచ్చే కస్టమర్స్ అందరికి కూడా మీరు ఇక్కడ డిపాజిట్ చేసినట్టయితే వాళ్ళ భర్తకు సంబంధించిన ప్రైవేట్ బ్యాంక్ లో డిపాజిట్ చేసినట్టయితే అధిక వడ్డీలు వస్తాయని చెప్పేసి కూడా ఆశ చూపించి దాదాపు 500 మంది పైగా డిపాజిట్ చేయించుకొని తిరిగి చెల్లించే సమయానికి అక్కడ నుంచి ఆ బ్యాంకు ని తొలగించినట్టు బాధితులు గుర్తించడం జరిగింది. దీనిపైనే సిసిఎస్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఎవరైతే తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసినటువంటి అమిత్ వాణిబాలతో పాటు భర్త మేక నేతాజీ, అదేవిధంగా కొడుకు మేక శ్రీహర్ష, వీరు ముగ్గురు కూడా పారిపోయినట్టు గుర్తించారు. దీనికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరు కలెక్ట్ చేసిన డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్లించారు, రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారా లేదంటే వేరే చోట ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారనే దానిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. వీరు ఎక్కడికి వెళ్లారనే దానిపైన దర్యాప్తులో భాగంగా వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పేసి సిసిఎస్ పోలీసులు చెప్తున్నారేమన్నారు. థ్యాంక్ యూ సురేష్.